తప్పకుండా మీరు చెప్పినవన్నీ ఫాలో అవుతాను. నా కుటుంబ సభ్యులందరికీ నిజంగా మీ అందరికీ చాలా అంటే చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. ఎందుకంటే మీ సపోర్టే నాకు కొండంత బలం, మీరే నా ధైర్యం. నేను ఎప్పుడూ చెప్తున్నా, మిమ్మల్ని మీరంతా నా వెనకాల ఉన్నారని. ఎప్పుడు నేను ఎవరిని పిలిచినా, ఎక్కడికి రమ్మని ఎవరిని పిలిచినా కూడా నాతోని నా కోసం ఎన్నోసార్లు ఎంతో టైం ఇచ్చి నాకు టైం స్పెండ్ చేసిండ్రు, నాకు టైం కేటాయించిండ్రు. మీ అందరికీ కూడా నాకు ఎంతో మోరల్ సపోర్ట్. అంటే ఎంతమంది కంగ్రాట్స్ అని పెట్టినా అది ఒక లైన్ వరకే. నా వాళ్ళు, నా కాలనీ వాళ్ళు, డ్రీమ్ వ్యాలీ గానీ, మోక్షిత్ బృందావన్ వాళ్ళే గానీ, ఆకాష్ వాళ్ళే గానీ, అంటే నా మల్లం పెట్టిన వాళ్ళు నాకు మెసేజ్ చేసినప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది వేరే ఉంటుంది. నా గ్రూప్ లో, కాలనీ గ్రూప్ లో గానీ మీరు ఎవ్వరు విష్ చేసి మీరు పెట్టిన మెసేజెస్ నాకు నిజంగా కూడా స్ట్రెంత్. నేను ఈ సందర్భంగా నాకు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించిన కవితక్క గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే నా మీద నమ్మకంతో నాకు ఇంత పెద్ద బాధ్యతను అప్పచెప్పి, నాకు ఇంత పెద్ద ఒక అవకాశాన్ని ఇచ్చి ముందుకెళ్ళడానికి నా కష్టాన్ని గుర్తించి ఇంత మంచి పోస్ట్ ఇచ్చినందుకు నేను అక్కకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంకుల్ చెప్పినట్టు 2019లో నేను జాగృతిలో జాయిన్ అయినా. 2006 నుండి నేను ప్రత్యక్షంగా తెలంగాణ ధూమ్ధామ్స్ పేరుతో ఉద్యమంలో పాల్గొన్న. ఒక మోరల్ వాల్యూస్, మోరల్ రైట్స్ కోసం, ఉమెన్ రైట్స్ కోసం ఎంతో మందిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అప్పటి నుండి ఉద్యమంలో పాల్గొన్నా. ఆ తర్వాత గ్యాప్ వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డ్రీమ్ వ్యాలీ నుండి ఈ వెంకటేశ్వర ఎస్టేట్, ఇవే నాకు నా ఫస్ట్ బేసిక్, నా పునాదులు. ఎందుకంటే జాగృతిలో నా మొదటి అడుగుకు కారణం వినాయక చవితి. వినాయక చవితికి నేను అంకుల్కి పరిచయం అవ్వడము, ఇక్కడ నుండి జాగృతికి ఇంట్రడ్యూస్ చేయడము, నేను జాగృతిలో 2019 నుండి వర్క్ చేయడము. వర్క్ అంటే ఇంకా మీ అందరి సపోర్ట్ తోని, మా అపార్ట్మెంట్ వాళ్ళు కానీ మీరందరు కానీ చాలా సపోర్ట్ చేశారు నాకు. మా హస్బెండ్ గురించి అయితే చెప్పొద్దు, ఇప్పుడు అంకుల్ చెప్పినట్టు ఎన్నోసార్లు చాలా. ఇప్పుడు ఇందాక పూజ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్. మనం ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలంటే మనకి ఎన్నో ఉంటాయి. జాబ్ చేయడం వేరు. జాబ్ అంటే మనము మంత్లీ శాలరీ వస్తుంది కాబట్టి దాన్ని చూసైనా మనం సాటిస్ఫై అవుతాం, బయటకు వెళ్ళడానికి నలుగురు ఒప్పుకుంటారు. కానీ పొలిటికల్ గా మనం చూస్తే పొలిటికల్ గా జెండర్ ఈక్వాలిటీ అనేది ఉండదు, అసలు ఉండదు. ఎందుకంటే మగవాళ్ళకు ఉన్నన్ని అవకాశాలు మహిళలకు ఉండదు. కానీ ఒక మహిళకి అవకాశం వచ్చి ఒక మహిళ నాయకురాలైతే తప్పకుండా కూడా తన ఏరియా, తన నియోజకవర్గం, తన ప్రాంతం ఏదైతుందో మంచిగా డెవలప్ అవుతుంది. అంటే కంపేర్ టు మా జెంట్స్ తో కంపేర్ చేస్తే ఉమెన్ కి అది ఎక్కువ ఉంటది. ఎందుకంటే తల్లికి ఒక బాధ్యత. 4 రోజులు మనం ఇంట్లో లేకపోతే మన ఇల్లులా ఉండదు. అంటే ఒక మహిళ ఇంటిని ఎంత చక్కదిద్దుతుందో, ఒక మహిళకి రూలింగ్ పవర్ అనేది ఉంటే ఆ సమాజం కూడా, ఆ ప్రాంతం కూడా, ఆ నియోజకవర్గం కూడా, ఆ ఏరియా కూడా అంత అభివృద్ధి చెందుతుంది. ఒక తల్లి లాగా తన పరిపాలన ఉంటుంది. కానీ జెండర్ ఈక్వాలిటీ అనేది పాలిటిక్స్ లో ఉండదు. అందరూ బయటికి పంపించడానికి ఇష్టపడరు. కానీ నన్ను మా హస్బెండ్ నా ఇంట్రెస్ట్ తో నేను ఎంటెక్ చేసిన, జాబ్ చేయమని అడగకుండా నా ఇంట్రెస్ట్ తెలుసుకొని నన్ను జాగృతిలో జాయిన్ చేసి ఎన్నోసార్లు ల్యాప్టాప్ తీసుకొని వచ్చి నా ప్రోగ్రామ్స్ అయ్యే వరకు, నా మీటింగ్స్ అయ్యే వరకు కార్లో కూర్చొని అటెండ్ అయిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా కష్టపడుతూ చాలా వర్క్ చేసిన. ఏ రోజు కూడా నేను డ్రాప్ అవ్వలేదు. బాబుతోని నా కొడుకు కూడా నాకు చాలా సహకరిస్తుండ అనుకోవాలి. ఎందుకంటే శివుని ఎక్కడికి తీసుకొని వెళ్ళినా, ఇంట్లో ఉంచేసి వెళ్ళినా కూడా ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. సో వాళ్ళిద్దరూ నాకు దేవుడిచ్చిన పెద్ద వరం అనుకుంటున్నా. ఈరోజు
మిమ్మల్ని అందరినీ మీరు నాకు విష్ చేయడానికి, మీరు నాకు సన్మానం చేయడానికి, నా కోసం మీరు అందరు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.